హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఈరోజు అనగా మార్చి 15, 2026న వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ లోక్ అదాలత్లో 2.84 కోట్ల కేసులను పరిష్కరించబడ్డాయి అని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నల్సా అనేది ఉంటుంది. నల్సా అనేది ఒకటి ఉంటుంది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మన భారతదేశంలో బలహీన వర్గాలకు న్యాయ కేసులను తీర్పు ఇచ్చేటటువంటి ఒక చిన్న వ్యవస్థ లాంటిది మనకి నల్సా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఇటీవల దేశవ్యాప్తంగా మార్చి 15, 2026న నిర్వహించినటువంటి తొలి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 2.84 కోట్ల కేసులు పరిష్కరించి 10,920 కోట్ల మేరకు వివాద సెటిల్మెంట్ పూర్తి చేసినట్లు ఇటీవల నల్సా తెలపడం అనేది జరిగింది. ఇది మనకి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అంశం. మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నా, ఏమనేసి అంటే న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్ను ఫాలో అవ్వండి. న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. pib.government.in వెబ్సైట్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా డైలీ ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ని చదవండి. న్యూస్ పేపర్స్ కన్నా మీరు 10 న్యూస్ పేపర్లు చదవగలిగితే నువ్వు ఏ వెబ్సైట్ను ఫాలో అవసరం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ రెండో టాపిక్. దాదాపు 189 సంవత్సరాల తర్వాత కనిపించినటువంటి ఒక అరుదైన మొక్క ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు ఇటీవల దాదాపు 189 ఇయర్స్ తర్వాత ఈ ట్రీని కనుగొనడం అనేది జరిగింది. ఒక చిన్న మొక్క లాంటిది కనుక్కోవడం అనేది జరిగింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది మనకి ఈ ట్రీ అనమాట. ఇటీవల దీనిని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనుగొనడం అనేది జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు 189 సంవత్సరాల క్రితం స్థానికంగా లభించిన అరుదైన మొక్క జాతి ఇటీవల ఈ ఒక సర్వేలో మళ్ళీ కనిపించింది. 19వ శతాబ్దంలో ప్రారంభంలో లోహిత్ అనే ఒక జిల్లాలో జరిపిన సర్వేలో భాగంగా దాని పేరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, హెన్స్కెలియా మోసోఫిల్లా అనే మొక్కను ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత కీవర్డ్, ఏ స్టేటు ఆ మొక్క పేరు ఏంటి అంతే. హెన్స్కెలియా మోసోఫిల్లా అనే మొక్కని 189 ఇయర్స్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనుగొన్నారు. ఇది ఫస్ట్ కీవర్డ్. తర్వాత ఇంకా లోపలికి మీకు ఒప్పుకుంటే నేర్చుకోండి, లేకపోతే ఆ తర్వాత కనుమరుగైన ఈ మొక్క మళ్ళీ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల చేపట్టినటువంటి సర్వేలో ఇది కనిపించింది. నెక్స్ట్, ఇది ఏ కుటుంబానికి చెందిందంటే గెస్నేరియా కుటుంబానికి చెందిన ఈ జాతి మొక్క సాధారణంగా తేమతో కూడినటువంటి అటవీ వాతావరణ ప్రాంతంలో ఇవి కనిపిస్తాయంట. ఓకేనా? అంతే. 3 పాయింట్లు గుర్తించుకుంటే ఎనఫ్. ఓకేనా? నెక్స్ట్ 94th గ్రాండ్ మాస్టర్. ఇక్కడ మొన్న 92 గ్రాండ్ మాస్టర్ ఒక వ్యక్తి వచ్చాడు, 93 గ్రాండ్ మాస్టర్ ఒక వ్యక్తి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ 94th గ్రాండ్ మాస్టర్ వచ్చారు. 92 వచ్చేసి వర్షనే అనే ఒక వ్యక్తి. ఇతను ఢిల్లీకి చెందినటువంటి కుర్రాడు. ఓకేనా? 93 వచ్చేసి మనకు ఆరవ్ డెంగ్లా అనే ఒక వ్యక్తి. ఇతను మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మళ్ళీ ఇప్పుడు 94th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా, 94వ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందినటువంటి ఒక వ్యక్తి మయాంక్ చక్రవర్తి. ఇతను ఏ స్టేట్ అంటే అస్సాం స్టేట్. ఈ గ్రాండ్ మాస్టర్ హోదాని పొందాలంటే ఖచ్చితంగా 2,500 ఎల్లో రేటింగ్ పాయింట్స్ పొందినటువంటి ఒక వ్యక్తికి మనకి గ్రాండ్ మాస్టర్ హోదాని ఇస్తారు. అయితే అస్సాం రాష్ట్రం నుండి మయాంక్ చక్రవర్తి గ్రాండ్ మాస్టర్ హోదాని పొందిన తర్వాత ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి. ఏదైనా అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే 7 సిస్టర్స్ ప్లస్ 1 ఈక్వల్ 8 ఉన్నాయి ప్రెసెంట్ అక్కడ, కానీ 7 సిస్టర్స్ అని పిలుస్తాం. ఆ 1 ఏంటంటే సిక్కిం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో మొట్టమొదటిసారి గ్రాండ్ మాస్టర్ హోదాని పొందినటువంటి ఫస్ట్ పర్సన్ మయాంక్ చక్రవర్తి. ఇంతవరకు అక్కడి నుంచి గ్రాండ్ మాస్టర్ హోదాని పొందలేదు.
గుర్తుపెట్టుకోండి. గ్రాండ్ మాస్టర్ అనగానే మీకు చెస్ గుర్తు రావాలా. ఏ దాంట్లో ఇస్తారంటే గ్రాండ్ మాస్టర్ని చెస్లో ఇస్తారు, గ్రాండ్ స్లమ్ని టైటిల్స్లో మన టెన్నిస్లో ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు చూడండి, అస్సాంకు చెందినటువంటి 12 ఏళ్ల కుర్రాడు మయాంక్ చక్రవర్తి 94th గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. తాజాగా స్టాక్హోమ్లో జరుగుతున్న టాలెంట్స్ టెస్ట్ టోర్నీలో జిఎం హోదాకు అవసరమైన 3వ నార్ను కూడా ఇతను దక్కించుకోవడం అనేది జరిగింది. 8వ రౌండ్లో ఫిలిప్ లిండ్రన్ స్వీడన్ దేశస్తులపై గెలిచి ఈ హోదాను పొందాడు. ఓకేనా. రైట్. ఇది ఇక చెస్ అనగానే గుర్తొచ్చింది మన భారతదేశంలో విశ్వనాథ్ ఆనంద్. ప్రపంచంలో గ్రాండ్ మాస్టర్ హోదాను పొందినటువంటి అక్క తమ్ముడు ఎవరనేసి అంటే మనకి ప్రజ్ఞానంద్ వాళ్ళ సిస్టర్ వైశాలి, తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ జ్ఞానపీఠ పురస్కార జ్ఞానపీఠ పురస్కారాన్ని భారతీయ జ్ఞానపీఠ వాళ్ళు ఈ పురస్కారాన్ని 1961 నుంచి ఇస్తున్నారు. అయితే 1965లో మొట్టమొదటిసారిగా ఈ పురస్కారాన్ని అందజేశారు. స్థాపించింది మాత్రం 1961లో, మొట్టమొదటిసారి ఇచ్చింది మాత్రం 1965లో. అయితే ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి తొలి వ్యక్తి శంకర కురూప. ఆయన పేరేంటి? శంకర కురూప. ఇతను ఏ భాషలో అందుకున్నాడంటే మలయాళం భాషలో అందుకున్నాడు. అదేవిధంగా ఆశా పూర్ణాదేవి ఈమె జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి మహిళ మనకి బెంగాలీ భాష, వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి ఆమె. అదేవిధంగా ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి తెలుగు వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ శ్రీ రామాయణ కల్పవృక్షం అనే ఒక దానిని రచించాడు కాబట్టి ఈయనకి రావడం అనేది జరిగింది, మన తెలుగు వ్యక్తి. అయితే దీని పూర్తి ఇన్ఫర్మేషన్ మళ్ళీ జీకే క్లాస్ మీకు చెప్పుకున్నా ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక పురస్కారం వార్త నిలిచింది అనేసి అంటే ఖచ్చితంగా అది ఎటువంటి పురస్కారం గుర్తుపెట్టుకోవాలా. ఒక ఏ రంగంలో అత్యున్నత పురస్కారం గుర్తుపెట్టుకోవాలా. భారతదేశం అత్యున్నత పురస్కారం భారతరత్న, ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ ప్రైజ్. భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ పురస్కార. సాహిత్యం, బుక్స్ రచన లేదా ఏదైనా ఒక బుక్ని అనువాదం చేస్తే వాటికి ఇస్తారు. అదేవిధంగా సాహిత్య రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం ప్రపంచంలో అయితే బుక్కర్ ప్రైజ్. భారతదేశంలో చలనచిత్ర రంగంలో ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ పురస్కార్, ప్రపంచంలో అయితే ఆస్కార్ పురస్కార్. ఇలా నీకు సపరేట్ చేసుకోవాలన్నమాట. ప్రపంచంలో మన భారతదేశం ఇవన్నీ కూడా మీకు జీకే బుక్లో నేను కంప్లీట్గా దగ్గరలో తీసుకురాబోతాను, ఇస్తాను. ఓకేనా. రైట్. జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న 60వ వ్యక్తి తమిళ కవి రచయిత ఎవరంటే వైరముత్తు. అతని పేరు వైరముత్తు. భారతీయ సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే జ్ఞానపీఠ పురస్కార 60వ విజేతగా 2025 ఇయర్ గాను ప్రముఖ కవి, తమిళ కవి, రచయిత వైరముత్తు గారు ఎంపిక అవడం అనేది జరిగింది. ఈ మేరకు జ్ఞానపీఠ ఎంపిక కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషికి గాను ఈ పురస్కారం అందజేశారు. తమిళ సాహిత్యం నుండి ఇప్పటి వరకు అఖిల 1975 అందుకున్నాడు, జయకాంత్ 2002లో అందుకున్నాడు. అందుకున్నప్పటికీ అది వారి నవలా సాహిత్యం, కథా రచనలకు దక్కింది. కానీ తమిళ కవిత్వానికి జ్ఞానపీఠ పురస్కారం దక్కడం ఇదే మొట్టమొదటిసారి. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమిళ సాహిత్యానికి ఈ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. ప్రొఫెసర్ ప్రతిభా రే, గుర్తుపెట్టుకో, ప్రతిభా రే అనే ఒక నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమైనటువంటి భారత్ జ్ఞానపీఠ పాలక మండలి సభ్యులు ఇతను ఎంపిక చేయడం అనేది జరిగింది. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు రాసిన వైఖరై మేఘంగల్ కవిత అనేది సంకలనం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు కూడా పాఠశాలలు దాన్ని చాలా ఏదైనా ఒక ప్రోగ్రామ్ ముందుగా ఈ సాంగ్ను ఉపయోగిస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ విశాఖ ఉక్కు సీఎండిగా ఎంఎన్విఎస్ ప్రభాకర్ రావు గారు ఇటీవల నియామకమయ్యారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, దీన్ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటాం. ఓకేనా. దానికి ఇటీవల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నియమితులైన వ్యక్తి ఎవరంటే మనకి ఎంఎన్విఎస్ ప్రభాకర్ రావు గారు ఇటీవల ఎంపిక అవడం అనేది జరిగింది. నెక్స్ట్ మార్చి 15, ఈరోజు డేట్ అంతా మార్చి 15, డిసెంబర్ 24, ఈ 2 తేదీలు మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ 2 కూడా ఇక్కడ టైపింగ్ మిస్టేక్ పడింది. మానవ హక్కుల దినోత్సవం కాదు, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే అంటేనేమో
మనకి మార్చ్ 15 గుర్తు రావాలా. అదేవిధంగా భారతదేశంలో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డేని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 24వ తారీఖున జరుపుకుంటాం. కారణం ఏంటంటే మన భారతదేశంలో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ యాక్ట్ జాతీయ వినియోగదారుల రక్షణ చట్టాన్ని 1986లో తీసుకురావడం అనేది జరిగింది. దీనిని పార్లమెంట్ ఆమోదించిన తేదీ డిసెంబర్ 24 కాబట్టి మనం భారతదేశ వ్యాప్తంగా డిసెంబర్ 24న నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అదే వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే ఎప్పుడు మార్చి 15. మరి ఈ రోజు ప్రపంచంలో కదా, దానికి థీమ్ గుర్తుపెట్టుకోండి, సేఫ్ ప్రోడక్ట్స్ కాన్ఫిడెంట్ కన్స్యూమర్స్ అనే ఇతరుత్వం ఆధారిత ఈ దినోత్సవం ముగిస్తుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్, అస్సాం నుండి యూకే ఇటలీకి ఎగుమతి అవుతున్న జిఐ ట్యాగ్ జోహా రైస్. రీసెంట్గా మనం చూసే ఉన్నాం, కర్ణాటక రాష్ట్రం నుండి వివిధ రాష్ట్రాల నుంచి విదేశాలకి జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రోడక్ట్స్ ఎగుమతి చేస్తున్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను, జిఐ ట్యాగ్ చట్టం భౌగోళిక గుర్తింపు చట్టాన్ని 1999లో తీసుకొస్తే ఈ చట్టం 2003 సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిందని కూడా చెప్పాను. మన భారతదేశంలో మొట్టమొదటిసారి జిఐ ట్యాగ్ పొంది డార్జిలింగ్ టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే శ్రీకాళహస్తి కలంకారీ వస్తువులు. అయితే రీసెంట్లీగా మనకి చాలా ప్రోడక్ట్స్ కి జిఐ ట్యాగ్ వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. పొందూరు ఖాదీ, అదేవిధంగా ఆత్రేయపురం పూతరేకులు, అదేవిధంగా నాగౌరి అశ్వగంధ రాజస్థాన్, ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ పొందినవే. మన భారతదేశం జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రొడక్ట్స్ ని విదేశాలకు ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో దీనిని ఇటీవల ఎగుమతి చేయడం అనేది దగ్గరలోనే దీనిని ఎగుమతి చేయబోతున్నారు. అంతకుముందు చాలా రాష్ట్రాల నుంచి ఎగుమతి కూడా చేశారు. అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ చెప్పాను. భారతదేశ వ్యవసాయ ఎగుమతి వేగాన్ని బలోపేతం చేసేందుకు అపెడా అనే ఒక సంస్థ అస్సాం నుండి జిఐ ట్యాగ్ చేయబడిన 25 మిలియన్ టన్నుల జోహా రైస్ ను యూకే మరియు ఇటలీకి ఎగుమతి చేయడానికి దోహదపడింది. జోహా రైస్ 2017లో జిఐ ట్యాగ్ పొందింది. మన భారతదేశం జిఐ ట్యాగ్ ఇచ్చేటటువంటి సంస్థ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ వారు ఇస్తారు. చెన్నై కేంద్రంగా ఇది పనిచేస్తుంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరిన్ని వివరాలు మళ్ళీ చూద్దాం. నెక్స్ట్, దశాబ్దంలో పెరిగినటువంటి వ్యవసాయ ఎగుమతులు. దశాబ్దం అంటే 10 ఇయర్స్, అదేవిధంగా శతాబ్దం అంటే 1 ఇయర్, 100 ఇయర్స్. దశాబ్దం 10 ఇయర్స్, శతాబ్దం 100 ఇయర్. ఓకేనా, చూద్దాం. 2014 నుంచి 2025 మధ్య మన భారతదేశంలో వ్యవసాయం మరియు ఆహార ఎగుమతుల్లో బలమైన వృద్ధి కనిపించింది. ఓకేనా, వ్యవసాయము మరియు ఆహారం. మన భారతదేశంలో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, అదేవిధంగా ఫుడ్ ప్రోడక్ట్స్, ఈ రెండింటిలో కూడా గ్రోత్ ఇంజనీరింగ్ ఉందంట. ఈ దశాబ్దంలో ఆహార ఎగుమతులు 4 రెట్లు పెరిగాయంట. పండ్లు మరియు పప్పు ధాన్యాల ఎగుమతులు 3 రెట్లు పెరిగాయంట. తృణధాన్యాల ఎగుమతులు కొన్ని రెట్లు పెరిగాయంట. కూరగాయల ఎగుమతులు 4 రెట్లు పెరిగాయంట. కోకో అనే ఫ్రూట్ ఉంది. ఓకేనా, ఎగుమతులు పెరిగాయంట 3 రెట్లు. ఈ కాలంలో బియ్యం ఎగుమతులు మాత్రమే 62% పెరిగాయంట. ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం, ఇవన్నీ కూడా. కానీ ఎకానమీ బాగా ఈరోజు చెప్పాను. ఓకేనా, చూడండి, అఫీషియల్ డేటాని తీసుకున్నాను మినిస్ట్రీ నుంచి. ఓకేనా, రైట్. నెక్స్ట్, కోకో సాగులో ఏపీ టాప్ ప్లేస్లో ఉంది మిత్రమా. కోకో సాగులో టాప్ ప్లేస్ ఏపీ. కోకో అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్రూట్. మన మెగా డిఎస్సి 2025 మెగా డిఎస్సిలో అడిగినటువంటి ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. మెగా డిఎస్సిలో అడిగినటువంటి ఒక బిట్ ఏంటంటే కోకో సాగులో ఏపీ టాప్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 3 ప్రధాన వాణిజ్య పంటల సాగులో ఆంధ్రప్రదేశ్ తొలి 4 స్థానాల్లో నిలిచిందంట. అంటే ప్రధానమైనటువంటి వాణిజ్య పంటలు అంటే 1 కోకా, 2 జీడిపప్పు, 3 కొబ్బరి. ఈ 3లో టాప్ 4th ప్లేస్ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ స్థానం. చూడండి, ఇక్కడ కోకో సాగులో ఫస్ట్ ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్, జీడిపప్పులో 2వ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, కొబ్బరిలో 4వ ప్లేస్ ఏది మన ఆంధ్రప్రదేశ్ అని వ్యవసాయ శాఖ ఇటీవల తెలపడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా 1.14 లక్షల హెక్టార్లు సాగు చేస్తే కోకోని, అందులో 41% అంటే 47.6 హెక్టార్ల కోకో సాగు ఏపీలోనే జరుగుతున్నట్టు చెప్పడం అనేది జరిగింది. కోకోను ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు సాగులో ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, 2వ తమిళనాడు, 3 కేరళ,
నాలుగోది కర్ణాటక. ఓకేనా, 4వ స్థానంలో 4 స్థానాలు చూసాం. ఫస్ట్ ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్. కోకో సాగులో ఏపీ టాప్. దేశవ్యాప్తంగా 1204,000 హెక్టార్లలో మనకి సాగు అవుతుండగా కోకో 223,000 హెక్టార్లతో ఒడిశా సెకండ్ ప్లేస్లో ఉంది. 201,000 హెక్టార్లతో ఏపీ 2వ ప్లేస్లో ఉంది. కొబ్బరి సాగులో కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది, కర్ణాటక సెకండ్ ప్లేస్లో ఉంది, తమిళనాడు థర్డ్ ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది. ఓకేనా, జీడిపప్పులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీడిపప్పు సాగులో ఫస్ట్ ప్లేస్ మనకి పార్వతీపురం జిల్లా. మన కొబ్బరికి వస్తే డాక్టర్ కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా. కోకోలో ఏలూరు జిల్లాలు తొలి స్థానాల్లో ఉన్నాయి. జీడిపప్పులో పార్వతీపురం, కొబ్బరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కోకోలో వచ్చేసి మనకి ఏలూరు జిల్లా టాప్ ప్లేస్ ఉండడం అనేది జరిగింది. ఓకేనా, ఇది మిత్రమా ఈరోజు వార్తలు నిలిచినటువంటి అంశం. మరిన్ని మనకి ఇక్కడ నేనేం చేశానంటే రోజుకు టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే బదులు నేను ఈ రోజు మనకి కంటెంట్ తో కూడుకున్నటువంటి అంశాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కారణం ఏంటంటే ఈ రోజు కరెంట్ అఫైర్స్ తక్కువ ఉంది కాబట్టి నేను కంటెంట్ తో కూడుకున్నటువంటి వీడియోని మీకు ఇక్కడ అప్లోడ్ చేశాను. ఓకేనా, అయితే మీకు ఈ విధంగా రోజు కరెంట్ అఫైర్స్ కావాలా మ్యాటర్ లాగా, లేదా టాప్ 10 బిట్స్ మీకు కావాలా, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా మిత్రమా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.